నమస్తే ఆంటీ. నమస్తే. మీ పేరు? మంజుల. మంజుల. చెప్పండి, తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మహిళలు కావచ్చు, అమ్మమ్మలు కావచ్చు, తాతలు కావచ్చు, ఎవరైనా సంతోషంగా ఉన్నారా? ఎవరు లేరు సంతోషంగా. ఏది 2500 అయితే ఏమి ఇస్తలేడు ఇప్పటికి. ఇంకా ఫ్రీ బస్ ఎట్లుంది? ఫ్రీ బస్ మంచిగానే ఉంది. గుద్దుకుట తన్నుకుట మంచిగానే ఉంది. హాయిగా కూర్చొని పోతున్నారంట కదా. హాయిగా ఎవరు కూర్చొని పోతారు? ఏంటికి అంటే గాడపోయి ఆపుతారు, అంటే ఆడపోయి ఆపుతారు ఆడళ్ళు. అంటే రేవంత్ రెడ్డి అన్నాడు కదా, ఇంట్లో ఏమన్నా కొట్లాట అయితే ఇక ఆధార్ కార్డు తీసుకొని పోవచ్చు అమ్మగారింటికి. ఫోన్కనే ఇచ్చినట్టు కానీ మళ్ళీ రిటర్న్ ఎవరి తోలికి రావాలి. రేవంత్ రెడ్డి వచ్చి తోలుకొస్తాడా మమ్మల్ని? మళ్ళీ ఆధార్ కార్డు పెట్టుకొని రావచ్చు కదా. ఆధార్ కార్డు ఆపత్తే వస్తాము. ఆపుతలేరు, మేము ఆపమన్న దాన్ని అసలు ఆపుతలేరు. ఆడోళ్ళకి ఏమన్నా ఇజ్జత్ ఉందా? ఏమన్నా నిల్వ ఉందా? డ్రైవర్లకు ఆడోళ్ళు అంటే ఇల్వలేదు, కండక్టర్ కి ఇల్వలేదు. ఆపుతురా ఏమన్నా బస్సు? ఆడి మంచి చూస్తే బస్సు 1000 రూపాయలు 2000 నెలకి వేస్తే మాకు మంచిగా ఉంటుండే. బస్సులలో మీరు హాయిగా మొగోళ్ళు లేచిన వాడేది. ఇప్పుడు మొగోళ్ళు మేము పైసలు పెట్టి నువ్వు టికెట్ తీసుకుంటున్నాం, మేము ఎందుకు నువ్వు వాడతాం, నువ్వు వాడడం మీరే నువ్వు వాడు అని అంటారు. లేడీస్ నిలబెడతారు, జెంట్స్ ఇట్లా చెయ్యి ఆపితే చెయ్యి ఇట్లా మహిళ ఏడు ఆపితే ఆడ బస్సు ఆపుతలేడు. రేవంత్ రెడ్డి అన్నాడు కదా. ఆపుతలేడు. ఆడోళ్ళు అంటే అసలు చీపు తీసేస్తారు. మాకేమన్నా జాబ్ ఉందా? రోజు పోతున్నామా? మాకు జాబ్ ఉందా? మేము పోయేది ఆరానికో 2 వారాలకో చుట్టంతా అనుకో ఏడుకో పోతాం. ఆడోళ్ళు అంటే చీప్ గా తీసేస్తారు. ఆ పిరి బాస్ పెట్టమని మేము అన్నాము. 10 రూపాయలు 20 రూపాయలు తక్కువ చేసేది ఉండే. పిరి బాస్ ఎందుకు పెట్టిండు? అన్న ఏమిచ్చిండు ఆయన? సిలిండర్ వస్తలే 500 ఏడొస్తుంది సిలిండర్. సిలిండరు పొద్దుగానే మరి 500 వేస్తున్నాడు. ఏమంటే ఎవరికి వస్తలే, నీకు వస్తాయి అంటున్నా సిలిండర్ ఆయన మరి ఏమి మాకు అందరికి మహిళ కూలి కార్మికులు అందరికి 12,000 ఇస్తా అని చెప్పేసి 12,000 లేవు, 10 రూపాయలు లేవు, 2,500 ఇస్తాడు. ఎవరికి వేసిండు ఆయన? అంటే మీ అత్తకి ఇస్తున్నాం అని చెప్పేసి కోడలు ఓర్చుకుంటలేదండి, మీకు కూడా ఇస్తాను మా అట్లా అని చెప్పిండు. అత్తకి ఇట్లా ఇస్తే 2,000 ఇస్తుండు, ఇంకా 4,000 వస్తలే. ఏం వస్తలే, వాళ్ళకి 2,000 ఇస్తుండు, మాకు మొత్తమే ఇస్తలే. ఇంకా 2,500 ఇస్తాను. వాళ్ళకి చాలా మంది మోసం చేసి అనుకో గుద్దిడు కోట్లు. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా ఎప్పుడైనా జరిగిందా? పెట్టింది కాబట్టి తప్పుకుంటున్నా అంతే. అంటే ఆయన కేసీఆర్ రైతు భరోసా రుణమాఫీ మాకు వచ్చినాయి. అంటే రైతులు ఎవరైనా చచ్చిపోతే కూడా వారం తిరిగేటప్పుడు 5 లక్షలు. బావ చనిపోతే 5 లక్షలు వచ్చినాయి. మా బావ చనిపోతే వచ్చినాయి మాకు.